చూస్తే అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. పారిస్ లో శాంతి ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. అటు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా సంతకం చేసినట్లు ప్రకటించారు. G7 శిఖరాగ్ర సమావేశం తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మైక్రాన్ విందిచ్చారు. ఈ విందు కార్యక్రమంలో ట్రంప్ ఇరాన్ తో అమెరికా శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. Keep the pen with it. Yeah. We'll keep the other pen. You can keep it on the side. Good job. Thank you, everybody. Great job. Mahmoud. ఒప్పందంలోని 14 అంశాలను అమెరికా విడుదల చేసింది. కొన్ని రోజుల క్రితం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ కూడా ఈ ఎంఓయూపై సంతకాలు చేశారు. ఇప్పుడు ఇరు దేశాల అధ్యక్షులు దీనిపై సంతకాలు చేయగా ఈ డీల్ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఇందులో తొలి అడుగుగా ఇరాన్ తక్షణమే హోర్మోజ్ ను పూర్తిగా తెరుస్తుందని, అమెరికా నావికా దిగ్బంధాన్ని ఎత్తివేస్తుందని వెల్లడించారు. శంకరి, ఫ్రాన్స్ లోని వర్సైస్ ప్యాలెస్ లో G7 సదస్సు ముగిసిన తర్వాత జరిగినటువంటి ఇందులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు ఈ ఒప్పందం పైన సంతకాలు పూర్తి చేశారు. ఇరు దేశాల అధ్యక్షుల సంతకాలతో ఈ ప్రక్రియ పూర్తయిందని ఇరాన్ విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. అమెరికా విడుదల చేసినటువంటి ఈ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ లో మొత్తం 14 కీలక అంశాలున్నాయి. మిడిల్ ఈస్ట్ లో గత కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి యుద్ధానికి ముగింపు పలకడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పొచ్చు. లెబనాన్ సరిహద్దులతో సహా అన్ని వైపులా ఇరు దేశాలు, అదేవిధంగా వాటి మిత్రపక్షాలు హెజ్బుల్లా, అదేవిధంగా ఇజ్రాయెల్ మొదలైనవి ఇవన్నీ కూడా తమ సైనిక చర్యలను తక్షణమే శాశ్వతంగా నిలిపివేయడానికి అంగీకరించాయి. అయితే ఏదైతే ఈ యొక్క హర్ముజ్ జలసంధికి సంబంధించి ప్రపంచ ఇంధన రవాణా అత్యంత కీలకమైనటువంటి హర్ముజ్ జలసంధిని ఇరాన్ తిరిగి తెరుస్తుంది. రాబోయే 30 రోజుల్లోగా అక్కడి మైన్లను కూడా తొలగించి డీమైనింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఈ వాణిజ్య నౌకలను రాకపోకలను కూడా పునరుద్ధరించబోతున్నారు. అయితే అణు కార్యక్రమంలో మాత్రం యథాతథ స్థితి కొనసాగుతుందని ఇరాన్ ప్రకటించింది. ప్రస్తుతానికి ఇరాన్ తన అణు కార్యక్రమాలను మరింత విస్తరించకుండా యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయించింది. అలాగే ఐక్యరాజ్య సమితి అణు నిఘా సంస్థ IAEA పర్యవేక్షణలో ఇరాన్ తన వద్ద ఉన్నటువంటి ఈ సుసంపన్నమైనటువంటి యురేనియం, ఎన్రిచ్డ్ యురేనియం నిల్వలను తగ్గించడానికి ఏదైతే డైల్యూట్ లేదా డౌన్ బ్లెండింగ్ చేయడానికి అంగీకరించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇరాన్ పై ఉన్నటువంటి చమురు ఆంక్షలను అమెరికా తక్షణమే సడలిస్తుంది. ఇరాన్ ఆర్థిక పునర్నిర్మాణం కోసం అంతర్జాతీయ మద్దతుతో దాదాపు $300 బిలియన్ నిధులను ప్రణాళికను రూపొందిస్తున్నారు. అయితే ఇందులో అమెరికా ప్రభుత్వం నేరుగా నిధులు ఇవ్వదని కూడా స్పష్టం చేసింది. ఇరాన్కి చెందినటువంటి ఫ్రీజ్ అయిన ఆస్తులను కూడా విడుదల చేయబోతున్నారు. రాబోయే 60 రోజుల్లో ఇరు దేశాలు ముఖాముఖి చర్చలు జరిపి ఆంక్షల శాశ్వత తొలగింపు, అదేవిధంగా అణు కార్యక్రమాల నియంత్రణ పైన ఒక తుది ఒప్పందాన్ని అయితే ఖరారు చేయబోతున్నారు. అయితే శంకరి, ట్రంప్ ఈ ఒప్పందాన్ని ఒక గొప్ప విజయంగా భావిస్తున్నారు. పశ్చిమాసియాలో అమెరికా సైనికుల ప్రాణ నష్టాన్ని, మిలిటరీ ఖర్చులను తగ్గించుకోవడానికి ఆయన దీన్ని ఒక అవకాశంగా మార్చుకున్నారు. ఈ ఒప్పందంలో ఇరాన్ అణు సామర్థ్యాన్ని పూర్తిగా నిర్మూలించేలా కఠినమైనటువంటి నిబంధనలు లేవు. కేవలం తాత్కాలికంగా నిల్వలను తగ్గించడం, అదేవిధంగా స్టేటస్ కో మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారని అమెరికాలోని కొందరు ఏదైతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి రిపబ్లికన్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఇది ఇరాన్ కి ఎక్కువ ఆర్థిక లబ్ధి చేకూరుతుందని కూడా వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. లెబనాన్ లో కూడా ఇజ్రాయెల్, హిజ్బుల్లాల మధ్య జరుగుతున్నటువంటి పోరాటాన్ని ఈ ఒప్పందంలో భాగం చేయడం కూడా విశేషం అని చెప్పొచ్చు. హిజ్బుల్లా ఈ ఒప్పందాన్ని ఇరాన్ సాధించిన విజయంగా అభివర్ణించింది. అయితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ట్రంప్ సంబంధాలు ఈ ఒప్పందం కారణంగా కొంత చెడిపోయినట్లుగా కూడా అంతర్జాతీయ నివేదికల ద్వారా మనకు అందుతున్న సమాచారం. ఇక గ్లోబల్ మార్కెట్ పై కూడా ఈ రోజు జరిగినటువంటి శాంతి ఒప్పందం ప్రభావం పడబోతుంది. ఈ శాంతి చర్చల వార్తలతో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గాయి. బ్యారెల్ కు సుమారు $80 పడిపోయాయి. ఇది భారతదేశం వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకి ఒక సానుకూలమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అయితే శంకరి, ప్రస్తుతానికి ఇరు దేశాలు యుద్ధాన్ని ఆపడానికి ప్రాథమిక రోడ్ మ్యాప్ ఏదైతే మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ పై సంతకాలు చేశాయి.
కానీ రాబోయే 60 రోజుల్లో జరిగే చర్చలు ఈ శాంతి ఎంతకాలం నిలుస్తుందనేది నిర్ణయిస్తాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.